అందరికీ వందనాలండి. యెహోవా దేవుని చేతి వ్రేలితో రాతి పలకల మీద రాసినటువంటి 10 ఆజ్ఞలను మనం చదువుకుందాము. నిర్గమకాండము 20వ అధ్యాయము. మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవ ఆజ్ఞ, పైన ఆకాశమందే గాని క్రింది భూమి ఎందే గాని భూమి క్రింద నీళ్ల ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. మూడవ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరించకూడదు. నాలుగవ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. ఐదవ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఆరవది, నరహత్య చేయకూడదు. ఏడవ ఆజ్ఞ, వ్యభిచరించకూడదు. ఎనిమిదవ ఆజ్ఞ, దొంగిలకూడదు. తొమ్మిదవ ఆజ్ఞ, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. 10వ ఆజ్ఞ, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసీనైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.